మేఘన అనే ఒక అమ్మాయి గుర్తుందిగా. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివే ఒక అమ్మాయి ఎంత అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడిందో. అమెరికన్ యాసెంట్లో చాలా ముచ్చటేస్తుంది. పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు కూడా అంత హైఫై ఇంగ్లీష్ అంత బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉంటే, సో షీజ్ అన్ ఇన్స్పిరేషన్ కొందరి పిల్లలకు. ఎందుకంటే మనము అలా మాట్లాడాలి, మన కమ్యూనికేషన్ కూడా అలా ఉండాలి అని చెప్పి అనుకోవాలి ఎవరైనా. కానీ ఫెయిర్ మైండ్ ఉన్న వాళ్ళైతే అలా అనుకుంటారు. కించిత్ మైండ్, నీచపు మైండ్, నికృష్టపు మైండ్, పనికి మాలిన మైండ్, చెత్త మైండ్ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ట్రోల్ చేసుకుంటారు. అన్నారు అని ఇంకా ఆ పాపను ట్రోల్ చేసుకుంటూ, ఈ లిస్టులో రకరకాల మనుషులు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ ఉంటారు ఈ కించిత్ మైండ్ ఉన్న వాళ్ళు. తాజాగా కూడా ఏదో ఒక ఆ సుమ అనే ఒక యాంకర్ ప్రోగ్రాంలో అట అమ్మాయిని ట్రోల్ చేసుకుంటూ, ఆ వీడియో మీరు కూడా చూసింటారు. చూడకుండా ఒకసారి చూడండి. ఆ వీడియో మీరు కూడా చూసే ఉంటారు. అసలు ఈ కించిత్ మైండ్ ఏంటో జనాలకు అర్థం కాదు సీరియస్లీ. అంటే ఆ పాపను ట్రోల్ చేసే అంత ఏదో ఇంగ్లీష్ స్పీకింగ్, తెలుగు స్పీకింగ్ అని చెప్పి ఏదో కామెడీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో హర్ నేమ్ ఇస్ మేఘనా సార్, హర్ నేమ్ ఇస్ మేఘనా సార్ ఎందుకు ఆ పాపను. అయితే ఇదంతా చూసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది ఆ పాప మా 10th ఇంటర్మీడియట్ చదివే పాపను ఇంత దారుణంగా ట్రోల్ చేయాల్సింది ఏమొచ్చింది, ఆ పాప మైండ్ సెట్ మానసికంగా ఎంత ఎఫెక్ట్ చూపెడుతుంది, ఆ పాప మానసికంగా ఎంత కుంగిపోవడానికి ఇటువంటివన్నీ ఎంత ఫోర్స్ఫుల్గా ఉంటాయి ఆ పాప మైండ్కు అని చెప్పి అంటూ ఉంటే, నేనైతే దీంతో అంగీకరించను. అటువంటి మేఘనాలు అటువంటి వాళ్లకు నా సలహా కూడా ఏంటి అంటే, అమ్మ మేఘన, ఇటువంటి వాటి గురించి మీరు చూసి బాధపడాల్సిన అవసరం లేదు, మానసికంగా కుంగిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకనంటే ఎవరైనా కనుక మానసిక పరిస్థితి బాగున్నోళ్ళు మిమ్మల్ని ఏదైనా ఒక మాట అంటే బాధపడాలి. మానసిక పరిస్థితి బాగోలేకుండా ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలోనో విశాఖపట్నం మెంటల్ ఆసుపత్రిలోనో ఉండాల్సిన వాళ్ళు అదేమి తెంగినా సార్, అదేమి బేకనా సార్ అన్నారనుకోండి, మీరు చూసి నవ్వుకోవాలి. అయ్యయ్యో పాపం ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి నుంచి తప్పించుకొని వచ్చినట్లున్నారు, సరేలే మళ్ళీ ఆ మెంటల్ ఆసుపత్రిలో ఏదో రోజు వీళ్ళని మళ్ళీ చేరుస్తారు, దొరుకుతారులే అని చెప్పి అనుకోవాలి. అటువంటి వాళ్ళని చూసి ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి నుంచి పారిపోయిన వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలివైన కాదు 1% మానసిక పరిస్థితి బాగున్న వాళ్ళైనా ఏం ఆలోచిస్తారు, చిన్న పాప. అటువంటి వాళ్ళు మరింత మనం ప్రోత్సహించాలి, అటువంటి వాళ్ళని అప్రిసియేట్ చేయాలి. అటువంటి పిల్లల్ని ట్రోల్ చేయడం ఏంటి అన్నది మెంటల్గా 1% బ్యాలెన్స్ బాగున్న వాళ్ళైనా ఆలోచిస్తారు. అట్లా కాకుండా ట్రోల్ చేస్తున్నారు, అది కూడా ఒక షోలో. హర్ నేమ్ ఇస్ మేఘనా సార్ అంటే ఆమె ఎవరు, సుమా అని యాంకర్. ఏముందో నాకు అర్థం కాదు అంత నవ్వడానికి. వీళ్ళ పిల్లలు మాత్రం బాగా హై స్టాండర్డ్ ఇంగ్లీష్ మాట్లాడితే మాత్రం అబ్బా చిన్న కన్నా అబ్బా ఎంత ముద్దొస్తున్నావు కన్నా అంటారు. వీళ్ళ పిల్లలు వస్తే, వీళ్ళ పిల్లలు మాట్లాడితే, వేరే పిల్లలు మాట్లాడితే మాత్రం హర్ నేమ్ ఇస్ మేఘనా సార్ అంటే అంటారా? ఇలా అంటున్నారంటే వీళ్ళ మానసిక పరిస్థితి బాగోలేదు అని. మానసిక పరిస్థితి బాగోలేని వాళ్ళ మీద జాలి చూపాలి. అటువంటి వాళ్ళని చూసి బాధపడకూడదు. ఒక మేఘన బాధపడకూడదు, ఎక్స్ బాధపడకూడదు, వైభవ్ ఎవరు బాధపడకూడదు. వాళ్ళ మానసిక పరిస్థితి బాగోలేదు పాపం. అందుకే అటువంటి చిన్నపిల్లలు కనుక ట్రోల్ చేస్తారు. మంచిగా ప్రతిభ చూపెడితే తట్టుకోలేకపోతూ ఉన్నారు. మరి ఎట్లా ట్రీట్ చేయాలి వాళ్ళని చూసి? ఇంకో ఎవరు బాధపడడం ఏంటి, జాలి పడాలి. వాళ్ళని చూసి జాలి పడాలి. అయ్యో పాపం ఇంత దారుణంగా వీళ్ళ మానసిక పరిస్థితి అయిపోయిందా అని చెప్పి అనుకోవాలి.